మెల్లగా దులపండి, చీపురు అరిగిపోతుంది. అసలే ఇల్లు కట్టినప్పుడు కొన్న చీపురు అది. ఇల్లు కట్టినప్పుడా సార్? ఇంకా ఎన్నాళ్ళు వాడాలి సార్ దీన్ని? ఎన్నాళ్ళేంట్రా, ఇదే చీపురు మా అమ్మ వాడింది, ఇప్పుడు నా పెళ్ళాం వాడుతుంది, రేపు నా కోడలు వాడుతుంది, ఎల్లుండి వాళ్ళ కోడలు వాడాలి. అయితే ఇది చరిత్రలో నిలిచిపోయే చీపురు అవుతుందేమో. చరిత్రలో నిలిచినా గట్టిగా అరిచినా పర్వాలేదు. నువ్వు మాత్రం ఆ బూజు మొత్తం దులుపు. అలాగేనండి. అయినా వెధవ బూజు కోసం చీపురు కట్ట మొత్తం వాడాలరా? ఒక్క పుల్లతో తుడవచ్చుగా. పుల్లతో దులపడానికి ఇదేమన్నా చెవులో గుబులా అండి? చీపురు వాడితే తప్ప రాదండి. సర్లే ఏడు. చూస్తావేంటి, చెమట పడుతుంది, వెళ్ళి ఫ్యాన్ ఎయ్యి. అబ్బా నాకు ఓపిక లేదు సార్. ఫ్యాన్ వేయడానికి ఓపిక సంబంధం ఏంటండి? పోనీ నన్ను వేయమంటారా? వాడి పని వాడు చేస్తాడు, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు వెయ్యి. ఫ్యాన్ అంటే వేయండి. కర్ర ఎక్కడుంది? ఫ్యాన్ వేయమంటే కర్ర తెస్తారేంటండి? కొంపదీసి ఆయన కొడతారా ఏంటి? కాదు, తిప్పడానికి. నువ్వు గాని. వీడితో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా ఇప్పుడైనా ఫ్యాన్ వేయడం అంటే ఏంటో? చెప్పడం అయిందా? తిప్పు. ఏయ్, ప్యాంటు జాగ్రత్త, చిరిగిపోతుంది. ప్యాంట్ గా సార్, డయర్. ఒకప్పుడు అది ప్యాంటే, అరిగిపోయి డ్రైయర్ గా మిగిలిపోయింది. అబ్బా, చీపురు కట్టకే అనుకున్నాను. ఇల్లు తుడిచే బట్టకు కూడా చరిత్ర ఉందన్నమాట. అవును, అది నా 13వ ఏట డ్రాయర్ వదిలేసి ప్యాంటు తొడిగే వయసు. మొట్టమొదటిసారిగా మా నాన్న మా తాత ప్యాంటు సైజ్ చేయించి నాకిచ్చాడు. అది మార్చకుండా 3 ఏళ్లు తొడిగేసరికి కింద అరిగిపోయింది, వెనక చిరిగిపోయింది. మీకా?